శాపగ్రస్తుడైన సాతాను నుండి దేవుని ఆశ్రయం పొందడం. ఒక వ్యక్తి నుండి వచ్చే ప్రతికూల ప్రవర్తన లేదా భావోద్వేగానికి సాతాను ఒక కారణం, మరియు దానిని ఆశ్రయించడం సర్వశక్తిమంతుడైన దేవుడిని ఆశ్రయించమని ఒక ప్రార్థన, మరియు సాతాను దానిని విన్నప్పుడు అతను వెనక్కి తగ్గుతాడు. మరియు భయంగా ఉంది. మౌనంగా ఉండండి, ఎందుకంటే ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు, అతని మాటలు మానసికంగా బయటకు వస్తాయి. కాబట్టి అతను చెప్పేదానికి అతను బరువు ఇవ్వడు. పదాలు పదాలకు దారితీస్తాయి. ఇది అవాంఛనీయ పరిణామాలతో విషయాలను అధిక స్థాయి సంక్షోభానికి తీసుకువస్తుంది. దేవుడు అతనిని ఆశీర్వదించి, అతనికి శాంతిని ప్రసాదిస్తాడు. ఇలా అన్నాడు, మీలో ఎవరైనా కోపంగా ఉంటే, అతను మౌనంగా ఉండనివ్వండి. సహీ. కోపంగా ఉన్న వ్యక్తి నిలబడితే కూర్చోవడం ద్వారా లేదా కూర్చుంటే పడుకుని నిద్రపోవడం ద్వారా మార్చండి. ఇందులోని జ్ఞానం ఏమిటంటే, నిలబడి స్థితిని స్థిరీకరించినట్లయితే, కోపంగా ఉన్న వ్యక్తి కొట్టడం లేదా కొట్టడం వంటి హింసాత్మక ప్రతిచర్యలకు దగ్గరగా ఉంటాడు. ఫర్నిచర్ మరియు ఆస్తిని ధ్వంసం చేయడం మరియు స్థితిని మార్చడం అతన్ని దాని నుండి దూరంగా ఉంచుతుంది మరియు అతని ఉపచేతన మనస్సుకు ఈ ఆలోచన. దూత యొక్క నైతికతలను అనుకరిస్తూ, సహనంతో సహా, కోపపడకుండా, కోపాన్ని అదుపులో ఉంచుకోవడంతో సహా దేవుడు అతనిని దీవించి శాంతిని ప్రసాదిస్తాడు. కోపం వల్ల కలిగే చెడు పరిణామాలను గుర్తుంచుకోండి. అబ్యూషన్. కోపం అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మలో సాతాను మండించే ఒక మండుతున్న నిప్పు, మరియు భగవంతుడిని ఆశ్రయించడం మరియు ఆయనను స్మరించుకోవడం ద్వారా మాత్రమే ఆరిపోతుంది. తర్వాత అభ్యంగన స్నానం చేయడం. ప్రార్థనలో, ఒక వ్యక్తి యొక్క కోపం అదృశ్యమవుతుంది మరియు వ్యక్తికి కారణం, ప్రశాంతత మరియు ప్రశాంతతతో భర్తీ చేయబడుతుంది.